హాయ్ హలో నమస్తే. జాలి తెచ్చిన తుఫాను మనవడు చూపిన ప్లాను అనే కథతో మీ ముందుకు వచ్చానండి. రాఘవయ్య గారు ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. వంటింట్లో భార్య సావిత్రమ్మ గట్టిగా తిడుతున్నారు. ఆయన తెచ్చిన కూరలన్నీ పాడైపోయాయని, ఏ పని సరిగ్గా చేయరని తిడుతున్నారు. ఈ తుఫాను మొదలై 10 నిమిషాలు అయ్యింది. రాఘవయ్య గారు మాత్రం ఏమీ పట్టనట్టు పేపర్ చదవడంలో లీనమైపోయారు. వాళ్ళ 10 ఏళ్ల మనవడు వంటింట్లోకి వెళ్ళి, అమ్మమ్మ, తాతయ్యని ఎందుకలా తిడుతున్నావు అని అడిగాడు. సావిత్రమ్మ, చూడు, అన్ని పుసినవి, ముదిరినవి, పనికిరాని కూరగాయలు తెచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా మంచివి తేవడం ఈయనకు తెలియదు అని విసుక్కున్నారు. పాపం అమ్మమ్మ, తాతయ్యకి తెలియకపోతే వదిలే. ఈసారి తాతయ్యతో నేను కూడా వెళ్ళి మంచివి తెస్తాను. ఎలా తేవాలో నాకు చెప్పు అన్నాడు. సరేనని 2 రోజుల తర్వాత సావిత్రమ్మ గారు ఏం కూరలు తేవాలో, ఎలా ఉండాలో చెప్పి విక్రాంత్ను రాఘవయ్య గారితో పంపింది. దారిలో వాడు, తాతయ్య, నువ్వు పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయ్యావు కదా, నీకు కూరలు తేవడం తెలియదా? ఎందుకు అమ్మమ్మతో తిట్లు తింటావు అని అడిగాడు జాలిగా. అప్పుడు ఆయన, చూడు విక్రాంత్, నేను సంతలో మంచి కూరలు ఎక్కడున్నాయో చూడను. ఎవరు ముసలివాళ్ళో చూసి వాళ్ళ దగ్గర ఏం కూరలు ఉంటే అవి ఏం బేరం చేయకుండా తీసుకుంటా. అందుకే కొన్నిసార్లు మంచి కూరలు దొరకవు. అయినా అంత వయసులో కష్టపడి సంపాదించుకోవాలన్న వాళ్ళ శ్రమను గుర్తించి నేను వాళ్ళ దగ్గరే కొంటాను అన్నారు రాఘవయ్య. సరే గాని మరి అట్లాంటప్పుడు అమ్మమ్మ తిడుతుంది కదా, మనం మంచి కూరగాయలు వేరే చోట తీసుకొని ముసలి వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా అన్నాడు విక్రాంత్. లేదు, వాళ్ళకి అభిమానం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు అలా డబ్బులు తీసుకోరు, అందుకే ఈ దారి అన్నారు రాఘవయ్య. మరెలా తాతయ్య, అమ్మమ్మకి కోపం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్నాడు విక్రాంత్. మళ్ళీ తనే, సరే అయితే ఒక పని చేద్దాం, కొన్ని మంచి కూరలు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని కొన్ని ముసలి వాళ్ళ దగ్గర ఏముంటే అవి తీసుకుందాం. కొన్నైనా మంచివి ఉంటే అమ్మమ్మ కోపడదు అన్నాడు. అయితే సరే అని రాఘవయ్య గారు ఒక ముసలామె దగ్గర కావలసినవి తీసుకొని పొరపాటున ఇచ్చినట్టు ఒక 50 రూపాయలు ఎక్కువ ఇచ్చేసి ఇంకొక చోట కావలసిన మంచి కూరగాయలు సావిత్రమ్మ గారు చెప్పినట్టుగా తీసుకొని వచ్చారు. కూరలు చూసిన సావిత్రమ్మ గారు, విక్రాంతే తెచ్చాడని, అన్నీ బాగున్నాయని, చూడండి, మీకంటే మీ మనవడే నయం, ఎంత బాగా తెచ్చాడో మా చిట్టి నాగన్న అని మెచ్చుకుంది. తాతయ్య మనవాళ్ళు ఒకరిని చూసి ఒకరు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అప్పటి నుంచి మంచి కూరలు తేనందుకు రాఘవయ్య గారు ఎప్పుడూ సావిత్రమ్మ గారితో తిట్లు తినలేదు. ఇదండి చిట్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, మీ రేణు.